Hi, buddy. Cheers, man. You got a Protestant news drink? No. Look at this Yeah, magic, you enjoy. man. I put the paracetamol in the beer, and you drink it, you're out of the world. Hey. Yeah, waka, waka. It's time for Africa. Hey, what's up, man? Oh, shit. Oh, shit. Damn it, man. Hey. Yes, sir. Please fill up these formalities and give it in the reception at the earliest possible, okay? Yeah, sure, thanks. I'm sorry, sir. HMO is not more interested because he doesn't have proper papers. I'm sorry. I'm telling you, this is emergency. I don't have the bloody papers. I'm sorry. You must have the papers. Shit. What the hell are you talking? He needs immediate medical attention. I'll talk to the HO. Where is she? She's coming there. హాయ్ నువ్వు ఇక్కడ Yes. What do you want? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది. వెంటనే వాడిని అడ్మిట్ చేయాలి. Sorry. ఇవి కంట్రీ హాస్పిటల్ రూల్స్. పేపర్స్ లేకుండా ఏమీ చేయలేము. సారీ. యూ బెటర్ టేక్ హిమ్ టు సమ్ అదర్ హాస్పిటల్. నిషా, నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. పాత విషయాలంటే what do you mean? మనం మీట్ అవ్వడం, గొడవపడి విడిపోవడం ఇవన్నీ Look, పాత విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను. అవి గుర్తు చేసి కోపం తెప్పించుకో. అది మన పర్సనల్ విషయం. దానికోసం నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను హెల్ప్ చేయలేను. షో నిషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జరిగిందంటూ నా తప్పలేదని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం తెలియట్లేదు. చేసుకుని చాలు. నిన్ను ఒక్కసారి నమ్మినందుకు పడిన అవమానం చాలు. సో అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు. అవును, అలాగే అనుకో. ఐ డోంట్ కేర్. నిషా, ఒక్క నిమిషం నేను చెప్పేది. నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా. Excuse me. HMO has allowed your friend for treatment. Don't worry, he'll be all right. అంతా అయిపోయిందని అనుకున్నాను. తనని మర్చిపోవాలని అన్నీ వదిలేసి వచ్చాను. మళ్ళీ నేను తను ఎందుకు మీట్ అవ్వాలి? మళ్ళీ లవ్ చేస్తానేమోనని. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దట్ డ్రింక్ డ్రింక్. యూ వాంట్ ఇట్? యా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. Hey, come. Check this guy. ఇప్పుడు ఏం చేయాలబ్బా? Hey, man. ఏంటి? Come here. మీ? Yes, you come. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? Sugar. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరుని వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణ పంపించుంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. Get inside. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరే నవ్వుతారు. రే, ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు? ఏంటి బాత్రూమ్ కి వెళ్ళా? నేను అలాగే దిగుతున్నాను. వాట్ అండి?
షుగరా ఐఎమ్ షుగర్ టేక్ మీ You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా అయ్యయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి మా ఇంటి పేరు షుగర్ అండి నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి దయచేసి నన్ను వదిలేడు మీకు దండం పెడతాను I'm going to. Hey, stop. He's the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను థ్యాంక్స్ అన్న Right, move. ఏయ్, move. అదే Let's get the hell out of అందులో here. ఊరగాయ పోట్లుంది అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది అయ్యయ్యో కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకను కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఎక్కడున్నావురా నాడే మన చండీగఢ్లో ఉన్నాడా? బెంచోనా నావా? ఒరే నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారా ఇక్కడ ప్లేస్ బాగుంది కదా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏరా నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచాయతీ మరీ చూస్తున్నాడు అదే వచ్చేసానుగా ఇంకేంటి పెళ్లి కొడుకు గెటప్ కొత్తగా పెళ్ళిందని విన్నాను ఏదైనా విశేషం ఉందా రేయ్, ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు నేను పెళ్లి కూతురు మెడలో సరిగ్గా 3 ముళ్ళు కూడా వేయలేదురా ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేశాడు రా ఆయన ఇంకా మారనే లేదా మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటరా చెల్లని పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగి